కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భుజాల మీద మోసి అధికారంలోకి తీసుకొచ్చింది ఎవరు అంటే ఒకటి ఉద్యోగులు, ఇంకొకటి నిరుద్యోగులు. వీళ్ళిద్దరూ వాళ్ళ రెండు భుజాల మీద మోసుకొచ్చి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. నిరుద్యోగులకేమో వాళ్ళు ఎప్పుడు చూసినా రోడ్ల మీదనే ఉంటున్నారు. ఏదో ఒక సమస్య వాళ్ళను ఆల్రెడీ పనిచేస్తున్న లెక్చరర్లను తీసి పడేయడం కావచ్చు, డిఎస్సి వాయిదా వేయకుండా ఇబ్బంది పెట్టడం కావచ్చు, 46 జీవో రద్దు చేయకపోవడం కావచ్చు. ఎప్పుడు చూసినా టీఎస్పీఎస్సీలో పోలీసులు ఉంటున్నారు, నిరుద్యోగులు రోడ్ల మీద ఉంటున్నారు. ఫైన్, నిరుద్యోగుల రుణం ఆ రకంగా తీర్చుకున్నావు. నువ్వు 30,000 ఉద్యోగాలని వేసినా అని చెప్పుకుంటున్నావు. నిరుద్యోగులు నీకు అంత అమాయకం లెక్క కనిపిస్తున్నారు. ఎటుగుడుక నువ్వు చెప్పిన అబద్ధాలు నమ్మి నీకు ఓట్లేసిరుగా నిరుద్యోగులు. ఆ 30,000 ఉద్యోగాలు ఎవరేసిరో కూడా తెలియనంత అమాయకులు అన్నట్టు ఇప్పుడు నిరుద్యోగులు నీ దృష్టిలో. వాళ్ళని పక్క పెడితే ఉద్యోగులు ఇప్పటిదాకా ఒక్క డిఏ కూడా ఇచ్చింది లేదు. ఇప్పటికి 5 డిఏలు ఇవ్వన్నట, ఒక్క డిఏ కూడా ఇచ్చిన పాప అనవలేదు. వాళ్ళేంటి పాపం క్యాబినెట్ మీటింగ్ పెట్టిన ప్రతిసారి మాకు ఈసారి డిఏ వస్తుంది, ఈసారి డిఏ వస్తుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. డిఏలకే గతి లేదు, ఇక పిఆర్సీ సంగతి దేవునికి తెలవాలంటున్నారు మొత్తం మీద. సో ఈ రకంగా పాపం ఉద్యోగులను కూడా చేస్తున్నట్టున్నావు. సరే, 1 తారీఖు జీతాలు అనేది మెల్లమెల్లగా జరుపుకుంటా పోతున్నట్టున్నావు. కానీ ఇప్పటిదాకా నువ్వు చేసింది ఏం లేదుగా. మహా అంటే రుణమాఫీ 40% చేసినట్టున్నావు, ఒక్కసారి రైతు బంధు ఇచ్చినావు. కేసీఆర్ చేసిన పథకాలలో, కేసీఆర్ చేసిన సంక్షేమంలో కనీసం 40% నువ్వు చేస్తే 1వ తారీఖు కాదు కదా, 30 తారీఖు 2 నెలలకోసారి 3 నెలలకోసారి కూడా నువ్వు జీతాలు ఇయ్యలేవు అనే విషయం ఉద్యోగులకు కూడా అర్థమవుతున్నది. అయితే పాపం వాళ్ళ డిఏలు అన్ని అటే పోయేసరికి ఇప్పుడు జర్ర ఆలోచనలో పడుతున్నట్టున్నారు ఎవరు, ఉద్యోగులు. తెలుస్తుంది కదా, ఎవడైనా ఎక్కువ రోజులు ఎందుకు వెయిట్ చేస్తాడు. ఖచ్చితంగా వాళ్ళకి నిజాలు ఏంటో తెలుస్తాయి. అరే కేసీఆర్ ఉంటే ఒక్క డిఏనన్నా వచ్చేదేమో అనే ఆలోచనలో పడ్డారు.